హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూపీఎస్సీ సర్కిల్. ఈరోజు పాలిటిక్స్ నుండి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోబోతున్నాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే డైలీ అప్డేట్స్ మీ ఫోన్లో పొందగలరు. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ద బ్రిటిష్ కేమ్ టు ఇండియా ఇన్ 1600 as traders. బ్రిటిష్ వారు భారతదేశానికి 1600 సంవత్సరంలో రావడం జరిగింది. In the form of East India Company, which had the exclusive right of trading in India under a charter granted by Queen Elizabeth I. క్వీన్ ఎలిజబెత్ I ప్రదానం చేసిన ఒక చార్టర్డ్ చట్టం ద్వారా భారతదేశంలో వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రైట్స్ అంటే సర్వ హక్కులు లభించాయి. ఇన్ 1765, the company, which till now had purely trading functions, obtained the దివానీ. 1765 సంవత్సరంలో వ్యాపారానికి మాత్రమే పరిమితమైన ఈ కంపెనీ దివానీ అనగా రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్, ఆదాయపరంగా మరియు న్యాయ వ్యవహారాల పరంగా బ్రిటిష్ ప్రభుత్వానికి అధికారం చేకూరడం జరిగింది. ఎందువలన అంటే దివానీ అంటే ట్యాక్సెస్ని కలెక్ట్ చేయడం. ఏ ఏరియాలో చూసుకుంటే బెంగాల్, బీహార్ అండ్ ఒరిస్సా రాష్ట్రాలలో ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వము పరిపాలన కొనసాగించడం జరిగింది. దిస్ స్టార్టెడ్ ఇట్స్ కెరీర్ యాజ్ టెరిటోరియల్ పవర్. ఇక్కడ నుండి భూభాగం మీద అధికారం కూడా లభించడం ప్రారంభమైంది. ఇన్ 1858, ఇన్ ద వేక్ ఆఫ్ ద సిపాయి యూనిటీ జరిగిన తరువాత 1858 సంవత్సరంలో 1857లో సిపాయి తిరుగుబాటు జరిగింది కదా. 1858 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వము డైరెక్ట్గా భారతదేశ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రూల్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఆగస్టు 15, 1947 వరకు మన మీద అధికారం చెలాయించడం జరిగింది. విత్ ఇండిపెండెన్స్ కేమ్ ద నీడ్ ఫర్ ఏ కాన్స్టిట్యూషన్. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. హెన్స్ ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాజ్ ఫార్మ్డ్ ఫర్ దిస్ పర్పస్ ఇన్ 1946 అండ్ ఆన్ January 26, 1950 ది కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి 1946లో సూచించిన విధంగా ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా January 26, 1950న భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. ఈ యొక్క కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం నేను నెక్స్ట్ వీడియోలో మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. However, various features of the Indian constitution and polity have their roots in the British rule. భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసే టైంలో కొన్ని బ్రిటిష్ రూల్ చేసిన సంఘటనలు, వ్యవహారాలు భారత రాజ్యాంగంలోని యాడ్ చేయడం జరిగింది. There were certain events in the British rule that laid down the legal framework for the organization and functioning of government and administration in British India. బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంలో పరిపాలన చేసినప్పుడు వాళ్ళు విధించిన కొన్ని చట్టాలు, కొన్ని శాసనాలు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి చాలా ఉపయోగపడ్డాయి. These events have greatly influenced అవర్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. ఈ యొక్క వ్యవహారాలు, బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వ్యవహారాలు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి ఎంతగానో ప్రభావితం చేశాయి. దే ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ ఏ క్రోనలాజికల్ ఆర్డర్ అండ్ 2 headings. అవన్నీ కూడా 2 హెడ్డింగ్స్ ద్వారా తెలియపరచడం జరిగింది. అదేమిటంటే ది కంపెనీ రూల్ 1773 to 1858, ది క్రౌన్ రూల్ 1858 to 1947. ఈరోజు ది కంపెనీ రూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ది కంపెనీ రూల్ 1773 to 1858, రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. బ్రిటిష్ ప్రభుత్వము మొట్టమొదటగా ఏర్పాటు చేసిన చట్టం ఇది, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773.
దిస్ యాక్ట్ వాజ్ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషనల్ ఇంపార్టెన్స్. ఈ యొక్క యాక్ట్ రాజ్యాంగానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. ఏ ఏ విషయాలు ప్రాముఖ్యత ఇచ్చిందంటే, ఇట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టేకెన్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్ టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ ద అఫైర్స్ ఆఫ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను కంట్రోల్ చేయడం, వాటిని రెగ్యులేట్ చేయడం. మరియు ఇట్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ది పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ది కంపెనీ. ఇది కంపెనీ యొక్క రాజకీయ మరియు అడ్మినిస్ట్రేటివ్ యొక్క వ్యవహారాలను గుర్తించడం జరిగింది. ఇట్ లైడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు ఇది పునాది వేయడం జరిగింది. ఏది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఈ యాక్ట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే, it designated the governor of Bengal as the Governor General of Bengal and created an executive council of 4 members to assist him. గవర్నర్ ఆఫ్ బెంగాల్ని ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా క్రియేట్ చేయడం జరిగింది. మరియు అతనికి సహాయం చేయడానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4 కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. The first such Governor General was Lord Warren Hastings. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ వారన్ హేస్టింగ్స్. It made the governors of Bombay and Madras presidencies subordinate to the Governor General of Bengal. అదేవిధంగా బాంబే, మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క గవర్నర్ని ఈ గవర్నర్ జనరల్కి సబార్డినేట్ చేయడం జరిగింది. ఇది వరకు ఈ యొక్క చట్టం రాకముందు వాళ్ళందరూ కూడా ఎవరికి వారు స్వతహాగా వర్క్ చేసుకునేవారు. నెక్స్ట్, ఇట్ ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అట్ కల్కట్టా 1774, కంప్రైజింగ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 అదర్ జడ్జెస్. 1774 సంవత్సరంలో కోల్కతాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి ఆధీనంలో అంటే ఒక న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్ భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీ యొక్క ఉద్యోగస్తులు ఇతర ప్రైవేట్ సంస్థలలో వ్యాపారం చేయకూడదు, మరియు ఇతరుల నుండి బహుమానాలను కానీ లంచాలను కానీ స్వీకరించడం నిషేధించింది. మరియు ఈ యొక్క యాక్ట్లో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఇట్ స్ట్రెంథెన్డ్ ద కంట్రోల్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఓవర్ ద కంపెనీ బై రిక్వైరింగ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే గవర్నరింగ్ బాడీ ఆఫ్ ది కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూకి మరియు సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్ ఇండియాలో ఉన్నటువంటి ఈ వ్యవహారాలను చూడడానికి బ్రిటిష్ గవర్నమెంట్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఆ బ్రిటిష్ గవర్నమెంట్కి మరింత బలం చేకూరడం జరిగింది. ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఇప్పటి వరకు మనం చూసుకున్నాం. నెక్స్ట్, అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. In a bid to rectify the defects of the Regulating Act of 1773. 1773 అనగా రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి ఈ యొక్క అమెండింగ్ యాక్ట్ 1781ని ఏర్పాటు చేయడం జరిగింది. ద బ్రిటిష్ పార్లమెంట్ పాస్డ్ ద అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781, ఆల్సో నోన్ యాజ్ ద యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఈ యాక్ట్నే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అని కూడా అనడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఫీచర్స్ మనం చూసినట్లయితే, ఇట్
exempted the Governor General and the Council from the jurisdiction of the Supreme Court for the acts done by them in their official capacity. గవర్నర్ జనరల్ మరియు అతనికి సహాయం చేయడానికి నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పరచడం అని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు ఏర్పాటు చేసే చట్టాలకు సుప్రీంకోర్టు వ్యతిరేకంగా వ్యవహరించకూడదు అని ఈ యొక్క యాక్ట్ చెబుతుంది. మరియు అదేవిధంగా ఇట్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ద సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఫర్ దర్ అఫీషియల్ యాక్షన్స్. అదేవిధంగా కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులు ఏవైనా అఫీషియల్గా యాక్షన్స్ తీసుకున్నా కూడా సుప్రీంకోర్టుకి సంబంధం లేదు. ఇదివరకు రెగ్యులేటింగ్ యాక్ట్లో చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టే ప్రధాన వ్యక్తిగా హెడ్గా ఉండి వీటన్నింటినీ కంట్రోల్ చేసేది. కానీ ఇప్పుడు వాటిని ఎగ్జామ్ట్ చేయడం జరిగింది. It excluded the revenue matters and the matters arising in the collection of revenue from the jurisdiction of the Supreme Court. అదేవిధంగా ఆదాయం విషయంలో కానీ రెవెన్యూను కలెక్ట్ చేసుకునే విషయంలో కానీ సుప్రీంకోర్టుకి ఎటువంటి సంబంధం లేదు అని యొక్క యాక్ట్ చెబుతుంది. ఇట్ ప్రొవైడెడ్ దట్ సుప్రీం కోర్ట్ వాస్ టు హ్యావ్ jurisdiction ఓవర్ ఆల్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ కల్కటా. సుప్రీంకోర్టు కోల్కతాలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఓవరాల్గా హెడ్గా ఉంటుంది, మిగతా రాష్ట్రాలకు ఉండదు అని చెబుతుంది. ఇట్ ఆల్సో రిక్వైర్డ్ ద కోర్ట్ టు అడ్మినిస్టర్ ద పర్సనల్ లా ఆఫ్ ద డిఫెండెంట్స్. దట్ ఈస్ ఇది పర్సనల్గా కొన్ని లాస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. అదేమిటంటే హిందూస్కి హిందూ లా అని మరియు ముస్లిమ్స్కి మహమ్మద్ లా అని ఏర్పాటు చేయడం జరిగింది, ఓన్లీ కోల్కతా ఏరియాలో ఉన్న వాళ్ళకి. It laid down that the appeals from the provincial courts could be taken to the Governor General in Council and not to the Supreme Court. ప్రొవిన్షియల్ కోర్ట్స్ నుండి వచ్చినటువంటి అప్పీల్స్ ఉంటాయి కదండి, వాటిని సుప్రీంకోర్టు తీసుకోకూడదు. ఎవరు తీసుకోవాలంటే గవర్నర్ జనరల్ మాత్రమే తీసుకోవాలి అని ఈ యొక్క యాక్ట్ చెబుతుంది. It empowered that Governor General in Council to frame regulations for the provincial courts and councils. ప్రొవిన్షియల్ కోర్ట్స్కి రెగ్యులేషన్స్ చేయాలంటే గవర్నర్ జనరల్ మరియు కౌన్సిల్స్ మాత్రమే చేయాలి, సుప్రీంకోర్టుకి చేసే అధికారం లేదని ఈ యొక్క యాక్ట్ చెబుతుంది. ఇదంతా కూడా ఈ యాక్ట్ ఓన్లీ గవర్నర్ జనరల్కి మరియు కౌన్సిల్స్కి అథారిటీని ఇవ్వడం జరిగింది. ముందు రెగ్యులేటింగ్ యాక్ట్లో చూసినట్లయితే సుప్రీంకోర్టే ప్రధాన హెడ్గా ఉండేది, కాకపోతే ఇక్కడ గవర్నర్ జనరల్ వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్, పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784. అమెండింగ్ యాక్ట్ 1781 తరువాత పిట్స్ ఇండియా యాక్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాక్ట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు చూసుకున్నట్లయితే it distinguished between the commercial and political functions of the company. కంపెనీ యొక్క వాణిజ్య మరియు రాజకీయ వ్యవహారాలని ఇది వేరు చేయడం జరిగింది. ఇట్ అలౌడ్ ద కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టు మేనేజ్ ద కమర్షియల్ అఫైర్స్. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని వాణిజ్య వ్యవహారాలు చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే కొత్త మండలిని రాజకీయ వ్యవహారాలు చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సే సివిల్, మిలిటరీ వాటన్నిటి విషయాల్లోని కంపెనీకి ఒక నివేదిక అప్పగించేవారు. కానీ ఇక్కడ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలు చూడడానికి మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ రాజకీయ వ్యవహారాలను చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దస్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సిస్టమ్ ఆఫ్ డబుల్ గవర్నమెంట్. ఈ విధంగా ద్వంద్వ ప్రభుత్వ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఎంపవర్డ్ ద బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ద సివిల్ అండ్ మిలిటరీ గవర్నమెంట్ ఆర్ రెవెన్యూస్ ఆఫ్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి రాజకీయ సంబంధాలే కాకుండా
సివిల్ మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలను కూడా అప్పగించడం జరిగింది. బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా అంటే బ్రిటిష్ ప్రాంతాలలో, పరిపాలనా ప్రాంతాలలో ఈ యొక్క వ్యవహారాలను చూడడానికి గాను బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అధికారం ఇవ్వడం జరిగింది. Thus the act was significant for two reasons. ఈ విధంగా ఈ యాక్ట్ 2 రీజన్స్ వల్ల ప్రాముఖ్యత పొందింది. అవి ఏమిటంటే, ఫస్ట్, ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వేర్ ఫర్ ద ఫస్ట్ టైం కాల్డ్ ద బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ యొక్క కంపెనీలు ఆ యొక్క ప్రాంతాలని ఏ విధంగా పిలిచారంటే, భారతదేశంలో బ్రిటిష్ పొజిషన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు అని పిలవడం జరిగింది. సెకండ్ వన్, భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క కంపెనీల ద్వారా వాటిని రెగ్యులేట్ చేయడం, కంట్రోల్ చేయడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి మరింత సర్వోన్నత అధికారము లభించింది. నెక్స్ట్, యాక్ట్ ఆఫ్ 1786. In 1786, Lord Cornwallis was appointed as the Governor General of Bengal. He placed 2 demands to accept that post. 1786వ సంవత్సరంలో లార్డ్ కార్న్వాలిస్ని గవర్నర్ జనరల్గా నియమించడం జరిగింది. కానీ అతను ఈ యొక్క పోస్ట్ని తీసుకోవడానికి 2 డిమాండ్స్ని ప్రకటించడం జరిగింది. ఈ రెండు విషయాలు జరిగితేనే నేను గవర్నర్ జనరల్గా ఉంటాను బెంగాల్కి అని చెప్పడం జరిగింది. ఆ 2 విషయాలు ఏమిటంటే, హీ షుడ్ బి గివెన్ పవర్ టు ఓవర్ రైడ్ ద డిసిజన్స్ ఆఫ్ హిస్ కౌన్సిల్ ఇన్ స్పెషల్ కేసెస్. గవర్నర్ జనరల్కి 4 కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగిందని ముందు చెప్పుకున్నాం కదా. ఆ కౌన్సిల్స్కి ఇండివిజువల్గా డిసిజన్ తీసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదు. మరియు హీ వుడ్ ఆల్సో బీ ద కమాండర్ ఇన్ చీఫ్. అదేవిధంగా మిలిటరీ మరియు డిఫెన్స్కి సంబంధించిన వ్యవహారాలు చూడడానికి ఇతనే కమాండర్గా వ్యవహరిస్తాను. ఆ విధంగా అయితేనే నేను ఈ బెంగాల్కి గవర్నర్ జనరల్గా ఉంటాను అని కొన్ని షరతులు, ఈ 2 షరతులు పెట్టడం జరిగింది. అకార్డింగ్లీ ద యాక్ట్ ఆఫ్ 1786 వాజ్ ఎనాక్టెడ్ టు మేక్ బోత్ ద ప్రొవిజన్స్. ఈ విధంగా ఈ గవర్నర్ జనరల్ ఈ 2 చేయడం జరిగింది. నెక్స్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. ఈ యొక్క యాక్ట్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే, ఇట్ ఎక్స్టెండెడ్ ద ఓవర్ రైడింగ్ పవర్ గివెన్ టు లార్డ్ కార్న్వాలిస్ ఓవర్ హిస్ కౌన్సిల్ టు ఆల్ ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్ అండ్ గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్. లార్డ్ కార్న్వాలిస్ పెట్టిన షరతు ఏదైతే ఉందో, అతని కింద ఉన్నటువంటి 4 కౌన్సిల్స్కి డిసిజన్ మేకింగ్ ఇవ్వడం జరిగింది కదా, అవి ఫ్యూచర్ గవర్నర్ జనరల్స్కి మరియు గవర్నర్స్ ఆఫ్ ప్రెసిడెన్సీస్ కూడా వర్తిస్తాయి అని ఈ యాక్ట్ చెబుతుంది. నెక్స్ట్, ఇట్ గేవ్ ద గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ద గవర్నమెంట్స్ ఆఫ్ ద సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. ప్రెసిడెన్సీస్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ సబార్డినేట్ ప్రెసిడెన్సీస్ ఉన్నారు కదండి గవర్నర్ జనరల్కి, వీళ్ళ మీద ఎక్కువ పవర్స్ ఈ గవర్నర్ జనరల్కి ఇవ్వాలని ఈ యొక్క యాక్ట్ చెబుతుంది. ఇట్ ఎక్స్టెండెడ్ ద ట్రేడ్ మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క ట్రేడ్ మోనోపోలీని 20 years వరకు పొడిగించాలి అని ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. It provided that
The commander-in-chief was not to be a member of the Governor General's councils. లార్డ్ కార్న్వాలిస్ పెట్టిన షరతు, కమాండర్ ఇన్ చీఫ్ అంటే తనే డిఫెన్స్కి మిలిటరీకి కమాండర్గా ఉంటానని ఒక షరతు పెట్టాడు కదా, ఆ షరతుని ఈ యాక్ట్లో తీసివేయడం జరిగింది. అన్లెస్ హీ వాజ్ సో అపాయింటెడ్. మరియు అతను కింద పనిచేసినటువంటి 4 సభ్యుల్లో ఎవరు కూడా ఈ యొక్క కమాండర్ పదవిని తీసుకోకూడదు అని ఈ యాక్ట్ నిషేధించింది. It laid down that the members of the Board of Control and their staff were henceforth to be paid out of the Indian revenues. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు స్టాఫ్కి శాలరీ ఇచ్చే విషయంలో ఇండియన్ రెవెన్యూస్ నుండే వాళ్ళకి శాలరీ ఇవ్వాలని ఈ యాక్ట్ చెబుతుంది. నెక్స్ట్, చార్టర్డ్ యాక్ట్ ఆఫ్ 1813. ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే, ఇట్ అబాలిష్డ్ ద ట్రేడ్ మోనోపొలీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ఇండియా, దట్ ఈస్ ద ఇండియన్ ట్రేడ్ వాజ్ థ్రోన్ ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మర్చెంట్స్. 1793లో ఏర్పాటు చేసిన ఈ మోనోపోలీ సిస్టమ్ అనేది 20 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి 1813లో ఈ మోనోపోలీ సిస్టమ్ని తీసివేయడం జరిగింది. ఇతర బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశానికి వచ్చి వ్యాపారం చేయొచ్చు అని ఈ యాక్ట్ చెబుతుంది. హౌఎవర్ ఇట్ కంటిన్యూడ్ ద మోనోపోలీ ఆఫ్ ద కంపెనీ ఓవర్ ట్రేడ్ ఇన్ టీ వర్తకంలోని మరియు ట్రేడ్ విత్ చైనాలో మాత్రం ఈ మోనోపోలీ సిస్టమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇట్ అసెర్టెడ్ ద సావర్నిటీ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్ ఓవర్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి పరిపాలనా ప్రాంతాలలో బ్రిటిష్ ప్రభుత్వానికి సర్వాధికారం ఆ విధంగానే ఇవ్వడం జరిగింది. It allowed the Christian missions to come to India for the purpose of enlightening the people. ఇది క్రిస్టియన్ మిషన్స్ని ఇండియాలోకి ప్రారంభించడం జరిగింది. ఇండియాలోకి వచ్చి మత బోధన చేసుకోవచ్చు అని ఈ యాక్ట్ చెబుతుంది. It provided for the spread of Western education among the inhabitants of British territories in India. వెస్టర్న్ ఎడ్యుకేషన్ని ఇది తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలలో నివసించే వాళ్ళకి ఇది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు ఇట్ ఆథరైజ్ ద లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా టు ఇంపోజ్ ట్యాక్సెస్ ఆన్ పర్సన్స్. లోకల్ గవర్నమెంట్లోని ట్యాక్సెస్ని విధించడం జరిగింది. బ్రిటిష్ వారు మెయిన్గా ట్యాక్సెస్ తీసుకుంటారు, దివానీ అవన్నీ వేరు. కాకపోతే ఇక్కడ లోకల్గా కూడా ట్యాక్సెస్ని తీసుకోవచ్చు. మరియు ట్యాక్సెస్ని కట్టకపోతే వాళ్ళపైన పనిష్ కూడా చేయడం జరుగుతుంది అని ఈ యాక్ట్ చెబుతుంది. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఈ యాక్ట్ యొక్క ముఖ్యమైన లక్షణాలు చూసినట్లయితే, ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనే సిస్టమ్ తీసివేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చడం జరిగింది. మరియు అతనికి సివిల్ అండ్ మిలిటరీ వ్యవహారాలపై పూర్తి అధికారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. Government of India having authority over the entire territorial area possessed by the British in India. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలపై పూర్తి అధికారము ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. లార్డ్ విలియం బెంటిక్ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ లార్డ్ విలియం బెంటిక్. Next, it deprived the governor of Bombay and Madras of their legislative powers. ఇది గవర్నర్ ఆఫ్ బాంబే మద్రాస్
యొక్క శాసనాధికారాలను తీసివేయడం జరిగింది. ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ గివెన్ ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఫర్ ద ఎంటైర్ బ్రిటిష్ ఇన్ ఇండియా. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి పూర్తి శాసనాధికారాలు ఇవ్వడం జరిగింది. ద లాస్ మేడ్ అండర్ ద ప్రీవియస్ యాక్ట్స్ వర్ కాల్డ్ రెగ్యులేషన్స్. ప్రీవియస్ చట్టాలకి రెగ్యులేషన్స్ అని పేరు పెట్టడం జరిగింది, కానీ ఈ యాక్ట్ వచ్చిన తర్వాత వాటిని యాక్ట్స్ అని పిలవడం జరిగింది. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక వాణిజ్యపరంగా చూడడం జరిగింది, ఒక కమర్షియల్ బాడీగా చూడడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాజు మరియు అతని వారసుల యొక్క ట్రస్ట్ అని పేర్కొనడం జరిగింది. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 attempted to introduce a system of open competition. ఈ 1833 యాక్ట్ ఓపెన్ కాంపిటీషన్ని ఏర్పాటు చేయడం జరిగింది సివిల్ సర్వెంట్స్ కోసం. సివిల్ సర్వెంట్స్ నిర్వహించడానికి ఈ యొక్క ఎగ్జామ్స్ అనేది తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడానికి కానీ ఉద్యోగంలో చేరడానికి కానీ భారతీయులకు ఎటువంటి ప్రతిబింబం లేదు అని పేర్కొంది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వీటిని ఆపోజిషన్ చేయడం వల్ల ఇది నిరాకరించడం జరిగింది. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 కంపెనీ యొక్క రూల్లో ఉన్నటువంటి లాస్ట్ యాక్ట్ వచ్చేసి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఈ యాక్ట్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ద గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. గవర్నర్ జనరల్స్కి ఉన్నటువంటి లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని ఇది ఫస్ట్ టైం వేరు చేయడం జరిగింది. అసలు లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అంటే ఏమిటి? లెజిస్లేటివ్ తెలుగులో శాసన మండలి లేదా శాసనాధికారం, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక మండలి. ఈ రెండింటిని వేరు చేయడం జరిగింది. ఇక్కడ మరలా గవర్నర్ జనరల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. మరియు ఇట్ ప్రొవైడెడ్ ఫర్ addition of 6 new members called legislative councillors to the council. ఇది లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ 6 కొత్త లెజిస్లేటివ్ కౌన్సిలర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ అదర్ వర్డ్స్, ఇట్ ఎస్టాబ్లిష్డ్ ఏ సెపరేట్ గవర్నర్ జనరల్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్ విచ్ కేమ్ టు బీ నోన్ యాజ్ ద ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇంకో మాటలో చెప్పాలంటే గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని కూడా అంటారు. దిస్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ద కౌన్సిల్ ఫంక్షన్ యాజ్ ఏ మినీ పార్లమెంట్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది మినీ పార్లమెంటుగా వ్యవహరించడం జరిగింది. అడాప్టింగ్ ద సేమ్ ప్రొసీజర్స్ యాజ్ ద బ్రిటిష్ పార్లమెంట్. ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ బ్రిటిష్ పార్లమెంటు నుండే అనుసరించడం జరిగింది. దస్ లెజిస్లేషన్ ఫర్ ద ఫస్ట్ టైం వాజ్ ట్రీటెడ్ యాజ్ ఏ స్పెషల్ ఫంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ విధంగా ఫస్ట్ టైం లెజిస్లేటివ్ని ఒక ప్రత్యేక శాసనాధికారంగా రూపొందించడం జరిగింది, రిక్వైరింగ్ స్పెషల్ మిషనరీ అండ్ స్పెషల్ ప్రాసెస్. ఈ చట్టంతో ఈ లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్కి ప్రత్యేకమైన రూపం అనేది రావడం జరిగింది. ఇట్ ఇంట్రడ్యూస్డ్ an open competition system of selection and recruitment of civil servants. Thus, covenanted civil service was thus thrown open to the Indian also. సో ఈ చట్టంలో సివిల్ కోసం కాంపిటీషన్ని
నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్లో భారతీయులు కూడా పాల్గొనవచ్చు అని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అకార్డింగ్లీ ద మెకాలే కమిటీ ఆన్ ద ఇండియన్ సివిల్ సర్వీస్ వాజ్ అపాయింటెడ్ ఇన్ 1854. దీనికోసము ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మెకాలే కమిటీ అంటారు. 1854లో ఫస్ట్గా ఈ సివిల్ సర్వీస్ని భారతీయులు కూడా పాల్గొనవచ్చు అని ఈ చట్టం తీసుకురావడం జరిగింది. It extended the company's rule allowed to retain the possessions of Indian territories on trust for the British Crown. బ్రిటిష్ పేరుతో కంపెనీ పొందిన భారత భూభాగ ప్రాంతాలపై కంపెనీ పాలనకు అనుమతిని ఇవ్వడం జరిగింది. అయితే ఇంతకుముందు చట్టాలలో మాదిరిగా ఏ విధమైన నిర్దిష్టమైన గడువును సూచించలేదు. ఎప్పుడైనా బ్రిటిష్ ప్రభుత్వము కంపెనీ పాలనను తనకిష్టమైనప్పుడు రద్దు చేసుకోవచ్చు, తిరిగి పెట్టుకోవచ్చు. నెక్స్ట్, మొదటిసారిగా ఈ చట్టం భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రాంతీయ ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి కదా, ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను ఇది గుర్తించడం జరిగింది. మరియు గవర్నర్ జనరల్ కౌన్సిల్లోని ఆరుగురు సభ్యులు ఉన్నారని చెప్పుకున్నాం కదా, అందులో 4 సభ్యులు మద్రాస్, బాంబే అండ్ బెంగాల్, ఆగ్రా రాష్ట్రాల్లో వచ్చినవారు. మిగతా 2 బ్రిటిష్ ప్రభుత్వానికి చెందినవారు. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.